ఓకే అండి, గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఇయర్లో మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో ఐయూపాక్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. సో ఇంట్రడక్షన్లో కొన్ని డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం క్లాస్ అవర్స్లో ఐయూపాక్ నామినిక్లేచర్ డెప్త్గా మనం ఫంక్షనల్ గ్రూప్ వైజ్గా, అలాగే ఓన్లీ హైడ్రోకార్బన్స్ ఉన్నప్పుడు, బ్రాంచ్డ్ చైన్స్ ఉన్నప్పుడు, ఓకేనా, లాంగెస్ట్ చైన్ ఎలా చూస్ చేసుకోవాలి, ఓకేనా. సో అలాగే అసలు మనకి ఆ ఐయూపాక్ నేమ్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఓకేనా, ప్రిఫిక్సెస్, ఓకే, ప్రైమరీ అండ్ సెకండరీ ప్రిఫిక్సెస్, రూట్ వర్డ్, ఓకేనా, సఫిక్సెస్, సఫిక్స్లోనే ప్రైమరీ సఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్స్, ఓకేనా. అలాగే మనం బ్రీఫ్గా ఫంక్షన్ గ్రూప్ వైజ్గా మనం ఒక మాలిక్యూల్కి ఐయూపాక్ రూల్స్ ప్రకారం నేమ్ ఎలా ఇవ్వాలనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఐయూపాక్ నామినిక్లేచర్ వస్తే అండి మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒక 60% ఈజీ అవుతుందండి. ఎందుకనంటే మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్ కన్వర్షన్ ఎలా జరుగుతుంది, అంటే రియాక్టెంట్ నేమ్ ఏంటి, దీని నుంచి మనకి ప్రొడక్ట్ ఎలా వచ్చింది, ఆ ప్రొడక్ట్ నేమ్ ఏంటి. సో కొంచెం ఈ క్లారిటీ కనుక ఉంటే కొంతవరకు మనకి ఈజీగా అనిపిస్తుంది. సో అందుకే మనం ఐయూపాక్ నామినిక్లేచర్ మస్ట్గా నేర్చుకొని తీరాలండి. ఓకే, ఐయూపాక్ నామినిక్లేచర్ ఎక్కువగా రావాలి అంటే మనం నంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఐయూపాక్ నామినిక్లేచర్ అనేది మనకి గుర్తుండిపోతుంది. సో మనకి కావాల్సింది ప్రాక్టీస్ అండి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఐయూపాక్ నామినిక్లేచర్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, రూల్స్ కూడా ఆటోమేటిక్గా గుర్తుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే బేసికల్గా రియాక్షన్ మెకానిజం అండి. ఏంటదండి? రియాక్షన్ మెకానిజం. ఏంటి రియాక్షన్ మెకానిజం అంటే? సో ఒక్కసారి చూద్దాం. జనరల్గా ఈ ఆర్గానిక్ రియాక్షన్స్లో మనకి ప్రొడక్ట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, ఓకే, అలాగే రియాక్టెంట్స్ నుంచి, ఓకేనా, రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అనేది స్టెప్ బై స్టెప్ డిస్క్రిప్ట్ చేయడాన్నే మనం ఏమంటామంటే రియాక్షన్ మెకానిజం అంటామండి. ఓకేనా. సో రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్ కన్వర్షన్ ఎలా జరుగుతుంది అనేది స్టెప్ బై స్టెప్గా డిస్క్రిప్ట్ చేయడాన్నే మనం రియాక్షన్ మెకానిజం కింద కన్సిడర్ చేయొచ్చు. అసలు ఏంటి ఈ ఆర్గానిక్ రియాక్షన్స్లో అసలు బేసిక్గా ఏమేమి ఉంటాయి, ఎలా ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో బేసికల్గా మనం ఇనీషియల్గా సబ్స్ట్రేట్ని తీసుకుంటామండి. ఒక సబ్స్ట్రేట్ని తీసుకుంటాం. సో దీనిని మనం రియాక్టెంట్ అని కూడా అనవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. ఈ సబ్స్ట్రేట్ని తీసుకొని దీనికి ఏం యాడ్ చేస్తామంటే రియేజెంట్ని యాడ్ చేస్తామండి. ఓకేనా. దీన్ని మనం అటాకింగ్ రియేజెంట్ అంటాం. అటాకింగ్ రియేజెంట్ అంటాం. ఓకేనా. సబ్స్ట్రేట్కి ఏం యాడ్ చేస్తున్నామండి? రియేజెంట్ యాడ్ చేస్తుంది. ఈ రియేజెంట్ యాడ్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఒక ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుందండి. ఏమవుతుంది? ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. అంటే ఇంటర్మీడియట్ అంటే ఏం లేదండి, రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్ ఫామ్ అవడానికి మధ్యలో స్టేజ్ అండి అది. ఓకేనా. అంటే మధ్యలో, అంటే బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ టు ఫామ్ వన్ అడక్ట్ అండి. సో దాన్నే మనం ఇంటర్మీడియట్ అంటాం. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎ ట్రాన్సిషన్ స్టేట్ అండి. ఈ ఇంటర్మీడియట్స్కి ఎప్పుడు కూడా స్టెబిలిటీ చాలా తక్కువ ఉంటుందండి. రియాక్టెంట్స్ సబ్స్ట్రేట్కి ఎప్పుడైతే అటాకింగ్ రియేజెంట్ అటాక్ అవుతుందో ఇనీషియల్గా ఏం జరుగుతుంది? ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం ట్రాన్సిషన్ స్టేట్ అని కూడా అంటాము. ఈ ట్రాన్సిషన్ స్టేట్కి స్టెబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇన్స్టాంట్లీ ఈ ఇంటర్మీడియట్ నుంచి ఏం ఫామ్ అవుతుందండి? ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుందండి. ఓకేనా. ఇంటర్మీడియట్ నుంచి ఏం ఫామ్ అవుతుంది? ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇది ఈజీగా అర్థం అవ్వాలి అంటే మనం ఇక్కడ ప్రతి దాని గురించి తెలుసుకోవాలి. సో మనకి సబ్స్ట్రేట్ అంటే ఏంటి, అసలు అటాకింగ్ రియేజెంట్స్ ఎలా ఉంటాయి, ఇంటర్మీడియట్స్ ఏంటి, అలాగే ప్రొడక్ట్ ఇంటర్మీడియట్స్ నుంచి ప్రొడక్ట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి ముందు. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ బేసికల్గా మనకి సబ్స్ట్రేట్కి రియేజెంట్ యాడ్ అవగానే ఏం జరుగుతుందో చూద్దాం. జనరల్గా ఇక్కడ ఈ సబ్స్ట్రేట్లోని రియేజెంట్ యాడ్ అవ్వగానే బాండ్ బ్రేకింగ్ అనేది జరుగుతుందండి. ఓకేనా. సబ్స్ట్రేట్లో ఏం జరుగుతుంది? బాండ్ క్లీవేజ్ జరుగుతుంది. ఓకేనా. ఈ బాండ్ క్లీవేజ్ అనేది సబ్స్ట్రేట్లో జరగవచ్చు లేదా రియేజెంట్లో కూడా జరగవచ్చు. ఓకేనా.
సో ఇప్పుడు మనం బిఫోర్ ఈ రియాక్షన్ మెకానిజం కంప్లీట్గా అర్థం కావాలి అంటే ఫస్ట్ దేని గురించి తెలుసుకోవాలి, బాండ్ క్లీవేజ్ గురించి తెలుసుకోవాలండి. సో బాండ్ క్లీవేజ్ తెలుసుకున్న తర్వాత ఏం తెలుసుకోవాలి, మనం అసలు టైప్స్ ఆఫ్ రియేజెంట్ ఏంటంటో తెలుసుకోవాలి. ఈ టైప్స్ ఆఫ్ రియేజెంట్ తెలుసుకున్న తర్వాత మనం ఈ ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటామండి. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ మనం వీఆర్ డిస్కస్డ్ అబౌట్ బాండ్ క్లీవేజ్ అండి. సో ఏంటి బాండ్ క్లీవేజ్ ఏంటనేది ఒకసారి చెప్పుకుందాం. సో బాండ్ క్లీవేజ్ జనరల్గా 2 మేనర్లో జరుగుతుందండి. వన్ ఈజ్ ఫర్ హోమోలైటిక్ క్లీవేజ్ అండి. వన్ ఈజ్ ఫర్ హోమోలైటిక్ క్లీవేజ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి మోస్ట్లీ ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఉండే బాండ్ ఏంటంటే కోవలెంట్ బాండేనండి. ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఉన్న బాండ్ ఏంటంటే మోస్ట్లీ కోవలెంట్ బాండే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది కూడా క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ అండి. ఏంటదండి, క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్. సో ఇప్పుడు మనకి ఈ క్లీవేజ్ ఎన్ని రకాలుగా జరుగుతుంది అంటే 2 మేనర్లో జరుగుతుంది. వన్ ఈజ్ ఫర్ హోమోలైటిక్ క్లీవేజ్ అండి. ఓకేనా. సో దీన్ని మనం హోమోలసిస్ అని కూడా అంటాం. హోమోలైటిక్ క్లీవేజ్ ఆర్ హోమోలసిస్, right. So now we have to see what is meant by homolytic cleavage. సో ఈ homolytic cleavage ఎలా జరుగుతుంది, ఈ క్లీవేజ్ జరిగిన తర్వాత మనకి ఏం ఫామ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. సో జనరల్గా ఐ విల్ గివ్ ద వన్ ఎగ్జాంపుల్ అండి, సింపుల్ ఎగ్జాంపుల్. ఏ బాండ్ బి ఉంది అనుకుందామండి, ఏ బాండ్ బి. ఓకేనా. ఇది ఒక సబ్స్ట్రేట్ అనుకుందామండి. ఈ సబ్స్ట్రేట్ ఏంటది, ఏబి. సో బిట్వీన్ ఏ అండ్ బి ఇట్ హ్యావింగ్ వన్ కోవలెంట్ బాండ్ అండి. యు నో దట్ అండి, కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి. అంటే రెండింటి మధ్య బాండ్ ఫార్మేషన్ జరగాలి అంటే ఈ ఏ అనే ఎలిమెంట్ ఒక ఎలక్ట్రాన్ని కంట్రిబ్యూట్ చేస్తుంది, బి అనే ఎలిమెంట్ ఒక ఎలక్ట్రాన్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే మనకి జనరల్గా బాండ్ ఫార్మేషన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలండి, 2 ఎలక్ట్రాన్స్ కావాలండి. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎలా వస్తున్నాయి, ఈ రెండు ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేసుకోవడం వల్ల దాన్నే మనం మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ మ్యూచువల్ షేరింగ్ వల్ల మనకి ఈ రెండింటి మధ్య ఒక కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుందండి. ఈ హోమోలైటిక్ క్లీవేజ్ అంటే ఈ బాండ్ క్లీవేజ్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మరలా ఈ క్లీవేజ్ జరిగిన తర్వాత ఇక్కడున్న రెండు ఎలక్ట్రాన్స్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటే, అంటే ఇప్పుడు ఇనీషియల్గా కలిసేటప్పుడు ఏం చేసినాయి, ఆ రెండు కలిసేటప్పుడు చెరొక బాండ్ని కంట్రిబ్యూట్ చేసుకొని రెండు కలిసినాయి, రెండింటి మధ్య బాండ్ ఫార్మేషన్. మళ్ళీ విడిపోయేటప్పుడు కూడా ఏం జరుగుతుంది, దేని ఎలక్ట్రాన్ అది తీసేసుకుంటుందండి. ఓకేనా. అంటే ఇప్పుడు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఓకేనా. అంటే ఇప్పుడు మనకి ఈ హోమోలైటిక్ క్లీవేజ్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఈ బాండ్ షేర్డ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తాయి, అవి ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. అంటే ఈ దీని ఎలక్ట్రాన్ని ఏ ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది, బి ఎలక్ట్రాన్ని తీసుకుంటుందండి. సో ఇది తీసుకొని మనకి ఏం ఫామ్ అవుతుందంటే టు గెట్ ఏ రాడికల్ అండ్ బి రాడికల్ ఫార్మేషన్ జరుగుతాయండి. ఓకేనా. సో ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ ఫార్మేషన్ జరుగుతాయి, వీటినే మనం ఫ్రీ రాడికల్ అంటాం. సో టు గెట్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్, ఇందులో ఏముంటాయండి, అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. సో ఐ రిపీట్ అగైన్, హోమోలైటిక్ క్లీవేజ్ అంటే రెండు ఎలిమెంట్స్ మధ్య బాండ్ క్లీవేజ్ హోమోలైటిక్ గనక జరిగితే ఆ బాండ్లో ఉన్న రెండు ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తే ఈక్వల్గా షేర్ చేసుకుంటాయండి. సో ఈక్వల్గా షేర్ చేసుకున్నప్పుడు టు గెట్ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ అండి. ఈ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్నే మనం ఫ్రీ రాడికల్స్ అంటాం. సో ఇట్ హ్యావింగ్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ అండి, బేసికల్గా అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్, రైట్. సో ఇప్పుడు ఒక్కసారి ఈ హోమోలైటిక్ క్లీవేజ్ జరగడానికి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి, ఎప్పుడు అసలు హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. ఓకేనా. హోమోలైటిక్ క్లీవేజ్ జరగడానికి ఎఫెక్ట్ అయ్యే రీజన్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చూడండి, ఈ హోమోలైటిక్ క్లీవేజ్ జరగాలంటే ఫస్ట్ రూల్ ఏంటంటే ఈ బాండ్, ఈ కోవలెంట్ బాండ్ ఉంది కదండి, ఈ కోవలెంట్ బాండ్ అనేది ఏమై ఉండాలి, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అయి ఉండాలండి. ఏమై ఉండాలి, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అయి ఉండాలి. నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ తెలుసు కదండి. నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఈ రెండింటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఏమీ లేకపోతే లేదా చాలా తక్కువగా ఉంటే, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటే దాన్నే మనం నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటామండి. సో ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటండి, ఈ బాండ్ అనేది ఏ నేచర్లో ఉండాలి, నాన్ పోలార్ కోవలెంట్ నేచర్లో ఉండాలండి. అలాగే ఈ క్లీవేజ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇట్ ప్రజెన్స్ ఇన్
ద క్లీవేజ్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రజెన్స్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ అండి. ఓకేనా, ఎక్కడ జరుగుతుంది? పోలార్ సాల్వెంట్స్. ఏంటి పోలార్ సాల్వెంట్స్ అంటే? CCl4, బెంజీన్, ఓకేనా, ఈథర్, ఇవన్నిటిని కూడా మనం పోలార్ సాల్వెంట్స్ అంటామండి. ఓకేనా. అండ్ థర్డ్ వన్ ఈజ్ హై టెంపరేచర్ అండి. ఓకే, హై టెంపరేచర్ దగ్గర మనకి హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. అలాగే ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్, ఈ సన్లైట్లో సూటబుల్ ఫ్రీక్వెన్సీ దగ్గర, ఓకేనా, సన్లైట్లో సూటబుల్ ఫ్రీక్వెన్సీ దగ్గర కూడా మనకి హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. అలాగే ప్రజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్స్ అండి, పెరాక్సైడ్స్ ప్రజెన్స్లో కూడా మనకి ఈ హోమోలైటిక్ క్లీవేజ్ అనేది జరుగుతుందండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ సబ్స్ట్రేట్లో లేదా రియాక్టెంట్లో మనకి హోమోలైటిక్ క్లీవేజ్ అంటే ఏం చెప్పుకుంటున్నామో, రెండు ఎలిమెంట్స్ మధ్య ఉన్న కోవలెంట్ బాండ్ అనేది, ఆ బాండ్లో ఉన్న బాండ్ షేర్డ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ని రెండు ఈక్వల్గా షేర్ చేసుకుంటే దాన్ని మనం హోమోలైటిక్ క్లీవేజ్ అంటాం, హోమోలసిస్ అంటాం. ఓకేనా. సో హోమోలసిస్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ జరుగుతాయండి. సో ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ అంటాము. సో ఈ ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ జరగడానికి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి? దట్ మీన్స్ హోమోలైటిక్ క్లీవేజ్ జరగడానికి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి? సో నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అయి ఉండాలి. ఓకేనా, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అయి ఉండాలి. అలాగే ఈ హోమోలైటిక్ క్లీవేజ్ అనేది మేబీ టక్కర్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, అలాగే హై టెంపరేచర్ దగ్గర జరుగుతుంది, సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్న సన్లైట్ దగ్గర జరుగుతుంది, అలాగే పెరాక్సైడ్ ప్రజెన్స్లో కూడా ఈ హోమోలైటిక్ క్లీవేజ్ అనేది జరుగుతుందండి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈజ్ హెటరోలైటిక్ క్లీవేజ్ అండి. నెక్స్ట్ వన్ ఏంటండి? హెటరోలైటిక్ క్లీవేజ్. సో ఒక్కసారి చూద్దాం ఈ హెటరోలైటిక్ క్లీవేజ్ అంటే ఏంటో చూద్దాం. Second one is heterolytic cleavage. Heterolytic cleavage అండి. ఓకేనా. హెటరోలైటిక్ క్లీవేజ్ జరగాలి ఏంటి? అసలు హెటరోలైటిక్ క్లీవేజ్ అంటే ఏంటో చూద్దాం. యాజ్ యూజువల్గా ఏ బాండ్ బి అనుకుందామండి. సో ఇప్పుడు ఇక్కడ క్లీవేజ్ జరిగేటప్పుడు ఇది కోవలెంట్ బాండేనండి. ఓకేనా, కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది? మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఈ ఏ ఒక ఎలక్ట్రాన్ కంట్రిబ్యూట్ చేస్తుంది, బి నుంచి ఒక ఎలక్ట్రాన్ కంట్రిబ్యూట్ చేస్తుంది టు గెట్ ద కోవలెంట్ బాండ్ అండి. ఇప్పుడు ఈ బాండ్ క్లీవేజ్ జరిగింది అనుకుందాం, హెటరోలైటిక్ క్లీవేజ్ జరిగింది అనుకుందాం. సో హెటరోలైటిక్ క్లీవేజ్ ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు నేనేమంటున్నానంటే అసలు మెయిన్ కండిషన్ ఏంటంటే, హెటరోలైటిక్ క్లీవేజ్ జరగడానికి మెయిన్ కండిషన్ ఏంటంటే ఏ ఈజ్ ద లెస్సర్ ఎలక్ట్రోనెగటివిటీ దెన్ ద బి అండి. ఓకేనా, ఇక్కడ నేనేమంటున్నాను, ఏ ఈజ్ లెస్సర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ అండి. బి ఈజ్ ద మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అండి. బి ఈజ్ ద మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఈ రెండు ఎలిమెంట్స్ మధ్య ఒకసారి చూడండి, ఏ బాండ్ బి, ఏ ఏమో లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్, బి ఏమో మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ అండి. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య హై ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడున్న బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఎటువైపు అట్రాక్ట్ అవుతాయండి. యు నో దట్ దిస్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అట్రాక్ట్స్ టువర్డ్స్ ద హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అండి. ఈ రెండు ఎలిమెంట్స్లో దేనికైతే ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందో అక్కడున్న బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దాని వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు హెటరోలైటిక్ క్లీవేజ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి. అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏం జరుగుతుందంటే, ఇక్కడున్న రెండు ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుందండి. ఈ రెండు ఎలిమెంట్స్లో దేనికైతే ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందో అది తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడున్న రెండు ఎలక్ట్రాన్స్ని బి తీసుకుంటుందండి. అంటే బి గెట్ నెగటివ్ ఛార్జ్. అంటే ఇప్పుడు ఏ అనే ఎలిమెంట్ ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఏ గెట్ పాజిటివ్ ఛార్జ్ అండి. ఓకేనా.
రెండు ఎలిమెంట్స్ మధ్య ఉన్న బాండ్ హెటెరోలైటిక్ క్లీవేజ్ అంటే అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక జరిగితే సో టు గెట్ క్యాటయాన్స్ అండ్ యానియాన్స్ అండి. పాజిటివ్ ఛార్జ్ ఉన్న దాన్ని ఏమంటామండి మనం క్యాటయాన్స్ అంటాము, అలాగే నెగిటివ్ ఛార్జ్ ఉన్న వాటిని ఏమంటామండి యానియాన్స్ అంటామండి. ఓకేనా, ఆబ్వియస్లీ టు గెట్ క్యాటయాన్స్ అండ్ యానియాన్స్. సో ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం అసలు హెటెరోలైటిక్ క్లీవేజ్ జరగడానికి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటండి, ఎప్పుడు జరుగుతుందండి, ఆ రెండు ఎలిమెంట్స్ మధ్య ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే హెటెరోలైటిక్ క్లీవేజ్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి వాట్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్. మనం ఇందాక ఏమని చెప్పుకున్నాము, అది పోలార్ సాల్వెంట్లో జరుగుతుందన్నాం. సో ఇక్కడ నాన్ పోలార్. సో ఈ హెటెరోలైటిక్ క్లీవేజ్ వచ్చేసి పోలార్ సాల్వెంట్లో జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుందండి, పోలార్ సాల్వెంట్. సో పోలార్ సాల్వెంట్స్ అంటే లైక్ వాటర్, ఆల్కహాల్, ఇవన్నిటిని కూడా ఏమంటాం మనం పోలార్ సాల్వెంట్స్ అంటాం. ఓకేనా, సో ఐ రిపీట్ అగైన్, హెటెరోలైటిక్ క్లీవేజ్ అంటే అన్ఈక్వల్ ఆఫ్టర్ క్లీవేజ్ ఆఫ్ బాండ్ ద బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అన్ఈక్వల్ షేరింగ్. సో ఏ ఎలిమెంట్ తీసుకుంటుందండి, ఏ ఎలిమెంట్కి అయితే మోర్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉంటుందో ఈ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అది తీసుకుంటుంది. సో దట్స్ వై బి గెట్ నెగిటివ్ ఛార్జ్ అండ్ ఏ గెట్ పాజిటివ్ ఛార్జ్. సో దిస్ ఈజ్ కాల్డ్ హెటెరోలైటిక్ క్లీవేజ్. ఓకేనా, రైట్. సో దీస్ ఆల్ ఆర్ ద క్లీవేజ్ ఆఫ్ బాండ్ అండి, క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్. వన్ ఈజ్ ఫర్ హోమోలైటిక్ క్లీవేజ్ అండ్ అదర్ వన్ ఈజ్ హెటెరోలైటిక్ క్లీవేజ్. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు మన సబ్స్ట్రేట్లోని ఏ టైప్ ఆఫ్ క్లీవేజ్ జరుగుతుందో చెప్పుకున్నాము. ఇప్పుడు సబ్స్ట్రేట్ తర్వాత ఏం చెప్పుకున్నాము, రియేజెంట్ అండి. సో జనరల్గా ఈ రియేజెంట్స్ అంటే ఏంటి, ఓకేనా, ఎన్ని టైప్స్ ఆఫ్ రియేజెంట్స్ ఉంటాయో చూద్దాం. సో జనరల్గా ఈ సబ్స్ట్రేట్లో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సబ్స్ట్రేట్ అనుకుందామండి. సబ్స్ట్రేట్లోని మనకి మేబీ ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ ఉన్న ఎలిమెంట్స్ ఉన్నప్పుడు it get positive charge, maybe it get a negative charge. సబ్స్ట్రేట్లో పాజిటివ్ సైడ్ ఉండొచ్చు, నెగిటివ్ సైడ్ ఉండొచ్చు అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రియేజెంట్ని యాడ్ చేస్తున్నాను. ఈ రియేజెంట్కి కూడా మోస్ట్లీ ఇట్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాజిటివ్ ఛార్జ్ ఉన్న రియేజెంట్ని ఈ సబ్స్ట్రేట్కి యాడ్ చేశానండి. సో దేన్ని యాడ్ చేస్తున్నాను, పాజిటివ్ ఛార్జ్ ఉన్నదాన్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేయగానే ఇదేం చేస్తుంది, ఈ సబ్స్ట్రేట్లో ఎక్కడైతే నెగిటివ్ సైట్ ఉంటుందో అక్కడ అటాక్ అవుతుందండి. ఓకేనా, సో అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నెగిటివ్ ఛార్జ్ ఉన్న రియేజెంట్ని యాడ్ చేస్తున్నానండి. నెగిటివ్ ఛార్జ్ ఉన్న రియేజెంట్ని యాడ్ చేస్తే ఇదేం చేస్తుంది, సబ్స్ట్రేట్లో ఎక్కడైతే పాజిటివ్ సైట్ ఉంటుందో అక్కడ ఇది అటాక్ అవుతుందండి. ఏంటంటే అసలు ఈ పాజిటివ్ సైట్ ఏంటి, నెగిటివ్ సైట్ ఏంటి, సింపుల్ ఐ విల్ గివ్ ద వన్ క్లారిటీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాలిక్యూల్ తీసుకున్నానండి. ఓకేనా, CH3CH2Cl తీసుకున్నాను, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే CX బాండ్ అని చెప్పొచ్చండి. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేసి రాస్తున్నాను చూడండి. సో దిస్ ఈజ్ ద CH3. సో ఇక్కడ మనకి హాలోజన్ బాండ్ ఉంది. సో ఇప్పుడు కార్బన్ క్లోరిన్, దిస్ ఈజ్ ద పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్పొచ్చు. కార్బన్ బాండ్ క్లోరిన్, దీన్ని ఏమనొచ్చండి, పోలార్ కోవలెంట్ బాండ్ అనొచ్చు. మనం ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాము, ఈ ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ ఉండడం వల్ల కార్బన్కి క్లోరిన్కి మధ్య ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఎటువైపు అట్రాక్ట్ అవుతాయండి, క్లోరిన్ వైపు అట్రాక్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు క్లోరిన్ దగ్గర ఏమవుతుంది, పార్షియల్గా నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. కార్బన్ దగ్గర ఏమవుతుంది, పార్షియల్గా పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ కండిషన్ అనేది సబ్స్ట్రేట్లో ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి ఏం యాడ్ చేస్తున్నాను, ఒక రియేజెంట్ని యాడ్ చేస్తాను. రియేజెంట్ హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ ఎక్కడ అటాక్ అవుతుంది, ఎక్కడైతే పాజిటివ్ సైట్ ఉంటుందో ఆ పాజిటివ్ సైట్ దగ్గర అటాక్ అవుతుంది. ఓకేనా, అసలు ఇప్పుడు మనం ఈ పాజిటివ్ ఛార్జ్ ఎలా వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ ఎలా వస్తుంది అనేది మనం ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్ దగ్గర డిస్కస్ చేసుకుంటామండి, అక్కడ వస్తుంది. జస్ట్ మీరు అసలు రియేజెంట్స్ అంటే ఏంటి, ఈ రియేజెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దామండి. ఓకేనా, సో బేసికల్గా reagents are broadly classified into two types అండి. One is for electrophiles అండి, and second one is nucleophiles అండి. సో ఒక్కసారి చూడండి, వాట్ ఈజ్ మెంట్ బై ఎలక్ట్రోఫైల్స్ అండి. సో ఎలక్ట్రోఫైల్ మీన్స్ ఎలక్ట్రాన్ సీకింగ్ స్పీషీస్ అండి.
అంటే ఇదేం చేస్తుందంటే ఎలక్ట్రాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, ఎలక్ట్రోఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషీస్. ఓకేనా, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషీస్నే మనం ఎలక్ట్రోఫైల్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో అంటే బేసికల్లీ ఇట్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్ అండి. ఓకేనా, బేసికల్లీ ఇట్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్. సో ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఉంది అంటే అదేంటి, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషీస్ అండి. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది, సబ్స్ట్రేట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రోఫైల్ని సబ్స్ట్రేట్కి యాడ్ చేస్తే సబ్స్ట్రేట్లో ఎక్కడైతే ఎలక్ట్రాన్ రిచ్ సెంటర్ ఉందో, ఓకేనా, ఎక్కడైతే ఎలక్ట్రాన్ రిచ్ సెంటర్ ఉందో ఆ రిచ్ సెంటర్ దగ్గర ఈ ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ అవుతుందండి. సో మనకి బేసికల్గా ఈ ఎలక్ట్రోఫైల్స్లో కూడా మనకి 2 types of electrophiles ఉన్నాయండి. వన్ ఈజ్ ఫర్ చార్జ్డ్ ఎలక్ట్రోఫైల్స్, ఓకేనా, అండ్ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్ అండి. చార్జ్డ్ ఎలక్ట్రోఫైల్స్ అండ్ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్ అండి. సో ఏంటి చార్జ్డ్ ఎలక్ట్రోఫైల్స్ అంటే, సో సింపుల్గా క్యాటయాన్స్ ఇక్కడ చూడండి. క్యాటయాన్స్ అంటే ఎక్సెప్ట్ ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూపు క్యాటయాన్స్ అండి. సో ఎందుకు మనం ఎక్సెప్ట్ ఫస్ట్ ఏ సెకండ్ ఏ క్యాటయాన్స్ అంటున్నాము, ఎలక్ట్రోఫైల్స్ కింద మనం వీటిని కన్సిడర్ చేయమండి. ఎందుకని అంటే జనరల్గా ఇక్కడ ఈ ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ వాంటెడ్గా అవి ఎలక్ట్రాన్ లాస్ అవుతున్నాయి. వాంటెడ్గా ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం అంటే ఏంటి, ఆ మెటల్స్కి ఎలక్ట్రోపాజిటివిటీ ఉంటుంది. ఎలక్ట్రోపాజిటివిటీ అంటే ఎలక్ట్రాన్ లాస్ అయ్యే నేచర్. సో ఎప్పుడైతే అది ఎలక్ట్రాన్ లాస్ అవుతుందో అప్పుడు మాత్రమే దానికి ఆక్టెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది టు గెట్ ద స్టెబిలిటీ కావాలనుకుంటుంది. కాబట్టి అదేం చేస్తుంది, వాంటెడ్గా ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. వాటిని మనం ఎలక్ట్రోఫైల్స్ కింద కన్సిడర్ చేయమండి. మరి వేటిని ఎలక్ట్రోఫైల్ కింద కన్సిడర్ చేస్తాము, సో వేటిని ఎలక్ట్రోఫైల్ కింద కన్సిడర్ చేస్తాము ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ CH3+ ఉందండి, CH3+ ఉంది. ఓకేనా, ఏంటి CH3+? అసలు ఈ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ఎలా వచ్చిందండి, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ఎలా వస్తుంది? ఈ కార్బన్కి ఏదన్నా ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ కనుక బాండప్ అయి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడున్న బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఈ హైలీ ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఏం చేస్తుంది, తీసుకుంటుంది, బలవంతంగా తీసుకున్నప్పుడు ఇది లాస్ అవుతుంది. కాబట్టి ఇట్ విల్ గెట్ పాజిటివ్ ఛార్జ్. ఓకేనా, అంటే ఏదన్నా ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ద్వారా ఒక ఎలిమెంట్కి పాజిటివ్ ఛార్జ్ కనుక వస్తే, ఓకేనా, ఏదన్నా ఒక ఆటమ్ వల్ల కానీ లేదా గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ వల్ల కానీ మాలిక్యూల్లో ఒక ఆటమ్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ కనుక క్రియేట్ అయితే దానిని మనం ఎలక్ట్రోఫైల్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు CH3+ ఉందండి, సో దీన్ని ఎలక్ట్రోఫైల్ అనొచ్చు. ఓకేనా, C2H5+, దీన్ని ఎలక్ట్రోఫైల్ అనొచ్చు. Cl+, Br+, ఓకే, I+, రైట్, అండ్ NH2+, ఓకే, ఇవన్నీ కూడా ఏంటండి, చార్జ్డ్ ఎలక్ట్రోఫైల్స్ అండి. అవన్నీ ఏంటి, చార్జ్డ్ ఎలక్ట్రోఫైల్స్. అలాగే మనం న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్ అన్నామండి. న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్ అంటే సో ఎక్కడైతే మనకి మాలిక్యూల్లో ఆక్టెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండదో, అంటే లెస్ దాన్ ఆక్టెంట్ ఉంటే కనుక వాటిని కూడా మనం ఏమనొచ్చు అంటే ఎలక్ట్రోఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, BF3 తీసుకున్నామండి. BF3 తీసుకుంటే ఈ బోరాన్ చుట్టూ ఎన్ని ఫ్లోరిన్స్ ఉన్నాయండి, 3 ఫ్లోరిన్స్ ఉన్నాయి. ఓకేనా, అంటే ఇప్పుడు దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే దీని దగ్గర వెకెంట్ ఆర్బిటాల్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. దీనికి ఏమైనా ఛార్జ్ ఉన్నదా, ఛార్జ్ లేదు. ఓకేనా, దిస్ ఈజ్ ద ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషీస్. కాబట్టి దిస్ కెన్ బి ఆల్సో కన్సిడర్ యాజ్ ఎలక్ట్రోఫైల్ అండి. ఓకేనా, సో అంటే ఏవైతే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషీస్ ఉంటాయో వాటిని మనం న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, BF3, AlCl3 అండ్ BCl3. ఓకేనా, సో వీటిని మనం న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్ కింద కన్సిడర్ చేయొచ్చండి. ఓకేనా, ఎలక్ట్రోఫైల్స్ అంటే అర్థమైంది కదా. సో నెక్స్ట్ కమింగ్ టు న్యూక్లియోఫైల్స్ అండి. ఎలక్ట్రోఫైల్స్ ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషీస్. ఈ ఎలక్ట్రోఫైల్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. చార్జ్డ్ ఎలక్ట్రోఫైల్స్ ఉంటాయి, న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్ ఉంటాయి. అవి
ఈ ఛార్జ్డ్ దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎక్సెప్ట్ ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ క్యాటయాన్స్ని మనం ఎలక్ట్రోఫైల్స్ కింద కన్సిడర్ చేయము. ఆల్రెడీ రీజన్ కూడా చెప్పాను. అలాగే న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్ కూడా ఉంటాయి. అంటే ఆక్టెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లేకపోతే వాటిని మనం న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్ కింద కన్సిడర్ చేస్తాం, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ న్యూక్లియోఫైల్ అండి. సో న్యూక్లియోఫైల్ అంటే ఏంటి, సో ఇక్కడ న్యూక్లియస్ సీకింగ్ స్పీషీస్ అంటాం. అంటే ఇక్కడ ఏమి లేదండి, న్యూక్లియస్ సీకింగ్ స్పీషీస్ అంటాం. అంటే ఇక్కడ ఏం లేదు. సో ఇదేమో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషీస్ అన్నామండి ఎలక్ట్రోఫైల్ అంటే. మరి న్యూక్లియోఫైల్ అంటే ఏంటండి, ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ అండి. న్యూక్లియోఫైల్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్. ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా ఛార్జ్డ్ న్యూక్లియోఫైల్స్ ఉంటాయండి, అలాగే న్యూట్రల్ న్యూక్లియోఫైల్స్ కూడా ఉంటాయండి. ఏంటండి ఛార్జ్డ్ న్యూక్లియోఫైల్స్ ఏంటండి, వాట్ ఆర్ ద ఛార్జ్డ్ న్యూక్లియోఫైల్స్ ఒక్కసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ OH మైనస్ తీసుకున్నాం అనుకోండి. సో దిస్ ఈజ్ ద ఛార్జ్డ్ న్యూక్లియోఫైల్. సో ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ ఎలా వస్తుందండి, అది ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనకి సింపుల్గా ఇది ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ కింద కన్సిడర్ చేయొచ్చు, ఓకేనా. అలాగే Cl మైనస్, రైట్, Br మైనస్, ఓకేనా, I మైనస్, ఓకే. నెక్స్ట్ NO2 మైనస్, ఓకే, CO3 -2. సో ఇవన్నీ కూడా ఏంటండి, ఛార్జ్డ్ న్యూక్లియోఫైల్స్ అండి. ఇవన్నీ కూడా ఏంటి, ఛార్జ్డ్ న్యూక్లియోఫైల్స్. మరి వాట్ ఈజ్ మెంట్ బై న్యూట్రల్ న్యూక్లియోఫైల్స్ అండి. న్యూట్రల్ న్యూక్లియోఫైల్స్ని మనం ఎందుకు ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్గా అంటామంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాటర్ తీసుకున్నానండి. సో దిస్ ఈజ్ ద న్యూట్రల్. సో దీన్ని కూడా నేను న్యూక్లియోఫైల్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకనంటే ఒకసారి వాటర్లోని ఈ ఆక్సిజన్ దగ్గర ఏముంటాయండి, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ఆక్సిజన్ దగ్గర ఏముంటాయి, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు, ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ అనొచ్చు. ఏమనొచ్చు అండి, ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ అనొచ్చు. సో ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ కాబట్టి ఇట్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్ అండి, ఓకేనా. H2O, అలాగే NO2, ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి H2O, NO2, నెక్స్ట్ ఆల్కహాల్స్, ఓకే, నెక్స్ట్ కీటోన్స్, ROR, ఈథర్స్. సో ఇవన్నీ కూడా ఏంటండి, ఇవన్నీ కూడా ఏంటి, న్యూట్రల్ న్యూక్లియోఫైల్స్ అండి. సో మనకి ఏదన్నా ఒక మాలిక్యూల్లోని ఒక ఎలిమెంట్ దగ్గర కనుక ఒక ఎలిమెంట్ దగ్గర లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది ఆబ్వియస్లీగా దేని కింద యాక్ట్ చేస్తుంది, న్యూక్లియోఫైల్ కింద యాక్ట్ చేస్తుంది. మనం న్యూక్లియోఫైల్ అంటే ఏమంటున్నాము, ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ అంటున్నాం. ఏమంటున్నాం అండి, ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్. ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ ఆర్ నథింగ్ బట్ న్యూక్లియోఫైల్స్. సో ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ న్యూక్లియోఫైల్స్లోనే మనం ఏమన్నా ఛార్జ్డ్ న్యూక్లియోఫైల్స్, న్యూట్రల్ న్యూక్లియోఫైల్స్ అన్నాం. ఏ ఛార్జ్ అండి, నెగిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ ఉన్న వాటిని మనం ఛార్జ్డ్ న్యూక్లియోఫైల్స్ అంటాం. అలాగే కొన్ని మాలిక్యూల్స్లో ఏదన్నా ఎలిమెంట్ దగ్గర లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని మనం న్యూట్రల్ న్యూక్లియోఫైల్స్ కింద కన్సిడర్ చేస్తాం. అలాగే ఇందులో కొన్ని some of the molecules can be act as a both electrophile and nucleophile అండి. some of the molecule can be act as a both electrophile and nucleophile. సో అంటే ఏంటండి, అసలు కొన్ని మాలిక్యూల్స్ రెండిటిలాగా ఎలా యాక్ట్ చేస్తాయి ఒకసారి చూద్దాము. వాటిని మనం some of the species can be act as a both electrophile and nucleophile that are called ambiphiles అండి. వాటిని ఏమంటామండి మనం, ambiphiles అంటాం. Ambiphiles means the species can be act as a both electrophile and nucleophile. And so just I will give the one example and for example RC double bond OH తీసుకున్నామండి, ఓకేనా. సో ఇప్పుడు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఈ పై ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ దగ్గరికి షిఫ్ట్ అయ్యాయి అనుకుందామండి. సో ఇక్కడున్న ఈ పై ఎలక్ట్రాన్స్ ఎక్కడికి షిఫ్ట్ అయ్యి, ఆక్సిజన్ దగ్గరికి షిఫ్ట్ అయ్యాయి అనుకుంది. షిఫ్ట్ అయితే ఈ ఆక్సిజన్ దగ్గర ఏం ఛార్జ్ ఫామ్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్. మరి ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర ఏ ఛార్జ్ ఫామ్ అవుతుందండి, పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు దీని దగ్గర చూడండి ఒకసారి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఏమనొచ్చు, ఎలక్ట్రోఫైల్ అనొచ్చు. అలాగే ఇక్కడ చూడండి ఈ ఆక్సిజన్ దగ్గర ఏమన్నాయి, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
ఓకేనా. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల అంటే ఇది ఎలక్ట్రాన్ రిచ్ స్పీషెస్, రిచ్ సైట్ కాబట్టి ఇట్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్ అండి. అంటే సమ్ ఆఫ్ ద మాలిక్యూల్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ బోత్ ఎలక్ట్రోఫైల్ అండ్ న్యూక్లియోఫైల్ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ అంబిఫైల్స్ అండి. ఓకేనా. సో దీస్ ఆల్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రియేజెంట్స్. దీస్ ఆల్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రియేజెంట్స్. టైప్స్ ఆఫ్ రియేజెంట్స్. సో ఇప్పుడు మనం సబ్స్ట్రేట్లో వాట్ కైండ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ క్లీవేజ్ కెన్ బి టేక్స్ ప్లేస్ అండి? హోమోలైటిక్ క్లీవేజ్. ఓకేనా. హోమోలైటిక్ క్లీవేజ్ అంటే ఏంటి? అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ అండి. ఓకేనా. ఎప్పుడు సో హోమోలైటిక్ క్లీవేజ్ జరగడం ద్వారా ఏం ఫామ్ అవుతాయి? ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయండి. ఓకేనా. సో ఎప్పుడు జరుగుతుందండి హోమోలైటిక్ క్లీవేజ్? ఆ బాండ్ గనక నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అయితేనే హోమోలైటిక్ క్లీవేజ్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ హోమోలైటిక్ క్లీవేజ్ అండి? నాన్ పోలార్ సాల్వెంట్లో హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. అలాగే హై టెంపరేచర్, అలాగే సన్లైట్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ దగ్గర హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. అలాగే పెరాక్సైడ్ ప్రెసెన్స్లో కూడా హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుందండి. సో నెక్స్ట్ ఏం చెప్పుకున్నామండి? హెట్రోలైటిక్ క్లీవేజ్. హెట్రోలైటిక్ క్లీవేజ్ ఎప్పుడు జరుగుతుందండి? ఆ రెండు ఎలిమెంట్స్ మధ్య మనకి ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ ఉంటే ఆ బాండ్ని ఏమంటామండి మనం? పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. సో పోలార్ కోవలెంట్ బాండ్లోనే హెట్రోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. సో హెట్రోలైటిక్ క్లీవేజ్ ఎలా జరుగుతుంది అంటే మనకి అక్కడున్న బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఏది తీసుకుంటుందండి? ఆ రెండు ఎలిమెంట్స్లో ఏదైతే మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందో అక్కడున్న రెండు ఎలక్ట్రాన్స్ని ఆ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ తీసుకుంటుంది. దాని ద్వారా ఏమవుతుంది? ఆ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ దగ్గర ఏమో నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది, లెస్ ఎలక్ట్రోనెగటివిటీ దగ్గర ఏమో పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. సో ఆ పాజిటివ్ ఛార్జ్ ఉన్న స్పీషీస్ని ఏమంటామండి? క్యాటయాన్స్ అంటాం. నెగిటివ్ ఛార్జ్ ఉన్న స్పీషీస్ని ఏమంటామండి? యానియాన్స్ అంటాం. సో ఎక్కడ జరుగుతుందండి? ఇది పోలార్ సాల్వెంట్స్లో జరుగుతుందండి. సో దట్ ఈస్ ద క్లీవేజ్. నెక్స్ట్ ఏం చెప్పుకున్నామంటే రియేజెంట్స్ అండి. రియేజెంట్స్లో టైప్స్ ఏంటండి? ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్ అండి. ఎలక్ట్రోఫైల్స్ అంటే ఏం చెప్పుకున్నామండి? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషీస్ని ఏమంటామండి? ఎలక్ట్రోఫైల్స్ అంటాం. సో ఇందులో మరలా ఎన్ని టైప్స్ ఉన్నాయండి? చార్జ్డ్ స్పీషీస్ అంటే చార్జ్డ్ ఎలక్ట్రోఫైల్స్ ఉంటాయి, అలాగే న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్ ఉంటాయండి. సో యు నో దట్ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ న్యూక్లియోఫైల్ చెప్పుకున్నామండి. సో ఈ న్యూక్లియోఫైల్ అంటే ఏంటండి? ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ అండి. ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ని ఏమంటామండి? న్యూక్లియోఫైల్స్ అంటామండి. అంటే ఇది ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. ఎలక్ట్రాన్ ఏం చేస్తుందండి? డొనేట్ చేస్తుంది. అదేంటే ఎలక్ట్రోఫైల్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. డెఫిషియన్సీ ఉంది కాబట్టి అదేం చేస్తుంది? తీసుకుంటుంది. న్యూక్లియోఫైల్ ఏం చేస్తుందండి? ఎలక్ట్రాన్ రిచ్ కాబట్టి ఇదేం చేస్తుందండి? ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ని న్యూక్లియోఫైల్ అంటాము. ఓకే. ఈ న్యూక్లియోఫైల్లో కూడా 2 టైప్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ ఫర్ చార్జ్డ్ న్యూక్లియోఫైల్స్ అండ్ అదర్ వన్ ఈజ్ న్యూట్రల్ న్యూక్లియోఫైల్స్ అండి. సో ఈ న్యూట్రల్ న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేయాలంటే మస్ట్గా దాని దగ్గర ఏదైనా ఆ మాలిక్యూల్లో ఏదైనా ఒక ఎలిమెంట్ దగ్గర ఏముండాలండి? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలండి. ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటేనే అది న్యూట్రల్ న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుందండి. ఓకేనా. అలాగే సమ్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఎలా యాక్ట్ చేస్తాయండి? అంబిఫైల్స్గా యాక్ట్ చేస్తాయండి. వాట్ ఈజ్ మెంట్ బై అంబిఫైల్స్ అండి? సో దోస్ మాలిక్యూల్స్ లేదా దోస్ స్పీషీస్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ బోత్ న్యూక్లియోఫైల్ అండ్ ఎలక్ట్రోఫైల్ అండి. ఎలక్ట్రోఫైల్గా న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తే వాటిని మనం అంబిఫైల్ కింద కన్సిడర్ చేయాలి. ఇందా చెప్పానండి ఎగ్జాంపుల్. ఓకేనా. సో మనకి పాజిటివ్ సైట్, నెగిటివ్ సైట్ రెండు ఉంటే కనుక దట్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఏ అంబిఫైల్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్ అండి. సో దీస్ ఆల్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్ టుమారో we will discuss అండి ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్.